ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము పరిశుద్ధ వేదములో నుంచి ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం యొక్క చివరి భాగాన్ని చదువుతూ ఉన్నాను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. రైట్. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులారా, చదవబడినటువంటి వాక్య భాగములో మానవుడు దేవుని యొద్దకు వచ్చి సంపాదించుకోవలసినటువంటి స్థితి లేదా మానవుడు ఏ భాగ్యాన్ని అందుకోవాలి అని దేవుడు ఉద్దేశపడుతూ ఉన్నారో ఆ సంగతిని వివరముగా వ్రాయించినటువంటి వారుగా ఉన్నారు. అదేమిటి అంటే, దేవుడు అంగీకరించేటువంటి స్థితి, దేవుడు లక్ష్య పెట్టేటువంటి స్థితి. ఈ పరిస్థితిని ఒక భక్తుడు దేవుని యొద్దకు వచ్చి కలిగి ఉండాలి అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కారణం ఏమిటి అంటే, దేవుడు అంగీకరించేటువంటి స్థితిలోనికి వచ్చినప్పుడు దేవుని ప్రక్కన కూర్చునేటువంటి భాగ్యాన్ని సంపాదిస్తాం. దేవుడు లక్ష్య పెట్టేటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనలను తన సింహాసనం మీద తన సరసన కూర్చుండబెట్టుకునేటువంటి వారుగా ఉంటారు. ఇది గ్రహించవలసినటువంటి సత్యమని మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బాగా వినండి. దేవుడు మన ప్రక్కన ఉండుట వేరు, మనము దేవుని ప్రక్కన కూర్చుండుట వేరు. దేవుడు మన ప్రక్కన ఉండాలి అంటే ఆయన మనమున్న స్థలములోనికి వస్తారు. బాగా వినండి. 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా దేవుడు మనమున్నటువంటి స్థలములోనికి వచ్చినప్పుడు మన వంటి మానవుల మధ్య మానవుల ప్రక్కన దేవుడు కూర్చున్నప్పుడు ఏ స్థితిలో ఉన్నారు అంటే, విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచిపెట్టిన స్థితిలో మన ప్రక్కన కూర్చోవటానికి మార్గము సరళమైంది. బాగా వినండి. మనము దేవుని ప్రక్కన కూర్చునేటువంటి భాగ్యాన్ని సంపాదించుట కొరకు దేవుడు ఏదైతే విడిచిపెట్టకూడదు అని భావించినటువంటి వారుగా ఉన్నారో దానిని అందుకొని విడిచిపెట్టని స్థితిలోనికి వెళ్ళినప్పుడు మనము ఆయన ప్రక్కన కూర్చోగలుగుతాం. వినండి. ఆయన మన ప్రక్కన కూర్చున్నప్పుడు ఆయనకున్నటువంటి భాగ్యాలు చూపించగలరు కానీ
ఆయనకున్నటువంటి భాగ్యాన్ని అందించటం సాధ్యపడదు. ఎందుకంటే మనం ఇంకా ఆయన సరసకు చేరుకోలేదు గనుక. మనము ఆయన ప్రక్కన కూర్చున్నప్పుడు పిల్లరా దేవునికి ఉన్నటువంటి భాగ్యములను దేవుడు మనకు అనుగ్రహించటానికి మార్గము సరళమవుతుంది. ఇది గ్రహించవలసినటువంటి సత్యం. కనుక దేవుని ప్రక్కన కూర్చునేటువంటి ఆ భాగ్యమును, దేవుని చేత అంగీకరించబడేటువంటి భాగ్యమును మానవుడు కలిగి ఉండుట కొరకు దేవుడు నిరంతరము కూడా ప్రయాసపడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎప్పటి నుంచి అంటే మానవుడు దేవుని సరస నుండి బయటికి వచ్చినటువంటి మరుక్షణము నుంచి, అంటే ఆది దంపతులైనటువంటి వారు దేవుని ప్రక్క నుండి దైవ విరోధి ప్రక్కకు వచ్చినటువంటి ప్రతి క్షణము నుండి కూడా దేవుడు ఈ భాగ్యాన్ని అందించుట కొరకు ప్రయాసపడుతూనే ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆ భాగ్యములు మానవులకు అందించుట కొరకు దేవుడు కొన్ని క్రమాలు ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. ఆ పద్ధతిలోనికి వచ్చినప్పుడు ఆ అనుభవాన్ని సంపాదించుకుంటాము గనుక ఆయన చేత అంగీకరించబడేటువంటి స్థితిలోనికి రావటానికి, ఉదాహరణకి మన పిల్లలైనటువంటి వారిని ఉన్నతమైనటువంటి ఉద్యోగముల్లో చూడటానికి ఎలాగైతే పాఠశాలలో మనం జాయిన్ చేసేటువంటి వారముగా ఉంటామో, పాఠశాలలో ఎప్పుడూ కూడా మన ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులే ఉంటాయా? ఉండవు. ఒక ఉపాధ్యాయుడు ఇలాగా అన్నారు. ఆయన ఒక కళాశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు. మీకు అర్థమవటానికి చెప్తున్నాను. ఆ ప్రధానోపాధ్యాయుడు తన కుమారుణ్ణి ఒక పాఠశాలలో జాయిన్ చేశాడు. అదేంటండి, మీరింత పెద్ద ప్రధాన ఉపాధ్యాయులు కదా, మీ దగ్గరకు వచ్చినటువంటి అనేక మంది బిడ్డలైనటువంటి వారు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళారు కదా, మరి మీ అబ్బాయిని ఎందుకు స్కూల్లో జాయిన్ చేశారు అని అడిగితే ఆయన అంటాడు, మా ఇంటిలో పూర్తి చేయండి, నేను పాఠాలు చెప్పగలనేమో కానీ క్రమశిక్షణ అనేటువంటిది చేయలేను కదా. కనుక అలాగున్నే దేవుడు మానవులను క్రమపరుచుట కొరకు కొన్ని క్రమములను ఏర్పాటు చేశారు. అస్కలిత బ్రహ్మచారి ఫాదర్ ముంగమూరి దేవదాసయ్య గారు 66వ కీర్తనలో పాడుతూ పై ఆచారాల వలన భక్తి గట్టిపడును అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. అంటే బహిరంగ ఆచారము అంతరంగములో ఉన్నటువంటి అనుభవము ఇవ్వటాన్ని బట్టి ఈ ఆచారం కొంతకాలానికి ఏమవుతుంది అంటే అలవాటు కొంతకాలానికి అనుభవముగాను మారిపోతుంది. కనుక ఆ స్థితిలోనికి వచ్చుటకు
క్రమము అనేటువంటిది ప్రాముఖ్యం. కనుకనే దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఉద్దేశము నెరవేరాలి. ఏంటది? ఈ లోకములోనికి వచ్చినటువంటి మానవుడు దేవుని చేత అంగీకరించబడేటువంటి స్థితిలోనికి రావాలి. బాగా గ్రహించండి. ఇట్లా చూడండి, ఈ లోకానికి వచ్చినటువంటి ఏ మానవుడు కూడా పరిపూర్ణముగా దేవుని చేత అంగీకరించబడేటువంటి స్థితిలోనికి రాలేదు. గనుకనే దేవుడే మానవుడుగా ఈ లోకానికి వచ్చారు. ఆ దేవ మానవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని చూసి పరలోకములో ఉన్నటువంటి తండ్రి అంటారు, ఈయన నా ప్రియ కుమారుడు అని తెలియచేశారు. అంటే దేవుడు ఆయన్ని అంగీకరించారు. ఇట్లా చూడండి, దేవుడు ఆయన్ని అంగీకరించారు గనుక ఏం చేశారు? దేవుడు చేయవలసినటువంటి పనిని దేవుడు ఆయనకు అప్పగించినటువంటి వారుగా ఉన్నారు. కనుక తండ్రి అప్పగించినటువంటి పని తాను చేసినటువంటి అనుభవములోనికి ఎప్పుడైతే వచ్చారో ఏం జరిగింది? ఈ మాట కూడా చెప్పలేరా? హెబ్రీలకు రాసిన పత్రికలో వ్రాయబడినటువంటి రీతిగా తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యేటువంటి అనుభవములోనికి వచ్చిన వారుగా ఉన్నారు. కనుక అలాగున దేవుడు ఏం చేశారు అంటే, మానవులను తన చేత అంగీకరించబడేటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చుట కొరకు కొన్ని క్రమాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమాలు ఏం చేస్తాయి అంటే దేవుని క్రమములోనికి నడిపిస్తాయి. అంటే అర్థం ఏమిటంటే, దేవుడు ఎలా ఉన్నారో అలా ఉండే స్థితిలోనికి, దేవుడు ఏం చేశారో అది చేసేటువంటి స్థితిలోనికి నడిపించుట కొరకు దేవుడు ఏర్పాటు చేశారు. కనుకనే దేవుని చేత అంగీకరించబడే స్థితిని ఏ మానవుడు అందుకోలేనటువంటి పరిస్థితిలోనికి వచ్చినటువంటి సందర్భములో దేవుని యొక్క అంతరంగములో ఉన్నటువంటి బైబిల్ మిషన్ను ఈ లోకానికి దేవుడు పంపించినటువంటి వారుగా ఉన్నారు. బాగా గ్రహించండి. ఏంటి బైబిల్ మిషన్ అంటే? దేవుని యొక్క అంతరంగము. పరోక్షంగా ఇట్లా చెప్తాను, దేవుడు అంగీకరించేటువంటి స్థితి, ఇక చాలు ఇట్లాగుంటే అని అనుకునేటువంటి స్థితి. అందుకే దేవుడు తన రక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘమును ఆయన అంగీకరించేటువంటి స్థితిలోనికి తీసుకొని రావటానికి ఏ సంఘమైనా ఆ భాగ్యాన్ని ఇవ్వగలుగుతుందేమో అని అనేక సంవత్సరాలు, ఇంచుమించుగా 1900 సంవత్సరాలు దేవుడు ఎదురు చూసినటువంటి వారుగా ఉన్నారు. ఆ ఎదురు చూసిన వెనుక ఇటు చూడండి, దేవుడు అంగీకరించేటువంటి స్థితి ఎవరికి తెలుస్తుంది? రైట్, వెరీ గుడ్. దేవుని అంతరంగానికి మాత్రమే తెలుసు. కనుకనే ఆ దేవుడు తన అంతరంగమైనటువంటి బైబిల్ మిషన్ను 1938 సంవత్సరం జనవరి 31వ తారీఖున ఈ లోకానికి పంపించినటువంటి వారుగా ఉన్నారు.
దేవునికి ఎన్నో వందనాలు చెల్లించాలి. కనుక ఈ బైబిల్ మిషన్ యొక్క క్రమములో, అంటే బైబిల్ మిషన్లో దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమము ఏమిటి అంటే, పిల్లరా, డిసెంబర్ మాసము నుంచి నవంబర్ మాసం వరకు ఏర్పాటు చేసినటువంటి క్రమము ఏమిటి అంటే, దైవ రూపును సంఘమునకు అనుగ్రహించేటువంటి క్రమం. ఏ రూపు చెప్పండి? డిసెంబర్ మాసం నుంచి నవంబర్ మాసం వరకు, అంటే డిసెంబర్ 1వ తేదీ మొదలుకొని నవంబర్ 30వ తేదీ వరకు ఎవరైతే బైబిల్ మిషనులో ఏర్పాటు చేయబడినటువంటి క్రమమును అనుసరించి తమను తాము దిద్దుకున్నటువంటి అనుభవములోనికి వస్తారో, పిల్లరా, వారు దేవుడు అంగీకరించేటువంటి స్థితిలోనికి వెళతారు. అందుకే దైవజనుల చేత ప్రభువు రాయిస్తూ, క్రొత్తవి రాగా అన్ని మిషనులు గొప్పగా పెరిగి మేఘమెక్కును అని తెలియచేశారు. కనుక బాగా గ్రహించండి, అన్ని మిషన్లను కూడా దేవుని అంతరంగములో ఉన్నటువంటి క్రమములోనికి నడిపించుట కొరకు దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? తన అంతరంగాన్ని ఈ లోకానికి వెల్లడి చేయాల్సి వచ్చింది. ఆ అంతరంగమే బైబిల్ మిషను అని మనం గ్రహించవలసిన వారముగా ఉన్నాం. ఇప్పుడు ఇక డిసెంబర్ దగ్గర నుంచి మళ్ళీ నవంబర్ వరకు వస్తే ఆలస్యం అవుతుంది, చాలాసార్లు మనం విన్నాము. కనుక ఈరోజు ఫిబ్రవరి మాసంలో మనం ఉన్నాం. ఈ ఫిబ్రవరి మాసమునకు దేవుడు దైవజనుని ద్వారా అనుగ్రహించినటువంటి క్రమము ఏమిటి అంటే, కానుకల పండుగ క్రమము. ఏం చెప్పండి ఒకసారి? లేదా కోత పండుగ ఆచరించేటువంటి క్రమము. క్రమము అంటే పద్ధతి అన్నమాట, అలవాటు. అలవాటు ఎందుకని చెప్పాను మీకు? అలవాటు అనుభవము కొరకు. బాగా వినండి. ఆరంభములో ఒక క్రమాన్ని అలవాటుగా చేస్తే అదేమైపోద్దంటే అనుభవంలోనికి వచ్చేస్తుంది. చిన్నపిల్లలకి ఆలు దిద్దబెట్టేటప్పుడు ఆ మాస్టారు తన చేత్తో ఆ పిల్లవాడి చేత్తో చేయి పట్టుకొని, ఏమి లేదు నాన్న, ఇట్లా సున్నా చుట్టూ ఈ గీతని ఇట్లా తీసుకురా, మళ్ళీ అట్లా తీసుకెళ్ళు, అక్కడ సున్నా చుట్టూ అందులో నుంచి కడుపులోకి లాగు అని నేర్పించినప్పుడు అది ఎప్పుడైతే అలవాటు అయిపోతుందో, ఓహో ఇంతేనా అని ఇక అవన్నీ చెప్పవలసినటువంటి అవసరం లేకుండా సులువుగా వ్రాసేసేటువంటి పరిస్థితిలోనికి వచ్చినట్లుగా బహిరంగానికి దేవుని అంతరంగములో ఉద్దేశమును ఒక క్రమముగా దేవుడు ఏర్పాటు చేసి, అంటే నువ్వు చేసి తీరాలి ఇది అన్నట్లుగా ఏర్పాటు చేసి ఏ స్థితిలోనికి తీసుకొని రావాలని, దేవుడు చేసింది నేను చేయకుండా ఎలా ఉండగలను అనే అనుభవములోనికి మనల్ని తీసుకొని రావాలని. అది దేవుని ఉద్దేశం. ఏం చెప్పండి ఒకసారి? నువ్వు ఇట్లా చేస్తేనే కానీ కుదరదు అని అన్నట్లుగా దేవుడు ఒక క్రమాన్ని ఏర్పాటు చేసి, ఆ క్రమము అలవాటు అయిపోయిన తర్వాత ఇక అట్లా నేను చేయకుండా ఉండలేను. అట్లా చేయకుండా ఉండలేని వారెవరు? అట్లా చేయకుండా ఉండలేని వారు దేవుడు. కనుక అట్లా చేయకుండా నేనుండలేను అనేటువంటి స్థితిలోనికి మనం రాగలిగితే అప్పుడు ఏమవుతామో తెలుసా? మనము దేవుని యొక్క సుగుణములు కలిగినటువంటి వారముగా ఉంటాం. అదే బైబిల్ మిషన్ యొక్క అనుభవం. బైబిల్ మిషన్ మందిరములోనికి మనల్ని ఎందుకు తెచ్చారు అంటే దేవుని యొక్క ఉద్దేశం అది. కొన్ని క్రమాలు ఏర్పాటు చేసి
ఆ క్రమాల ద్వారా మనలను క్రమపరిచి ఆ క్రమములో ఉన్నటువంటి భాగ్యాన్ని గ్రహించి మనమే ఆ క్రమముగా మారిపోయేటువంటి స్థితిలోనికి రావటానికి. కాబట్టి ఆ క్రమములో ఫిబ్రవరి మాసములో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి క్రమము కానుక అర్పణ లేదా కోత పండుగ, కృతజ్ఞత కానుక. అంతే తప్ప దేవునికి మన కానుక అవసరము అని కాదు సుమా. మరి ఎందుకు, ఏం అవసరం దేవునికి? ఇందులో ఉన్నది అందులోకి ఎందుకు రావట్లేదని అడుగుతా. అంటే నేను గదిలో కూర్చోలేదని అర్థం. ఏదో అడిగాను, మళ్ళీ చెప్పండి నాకు ఒకసారి. దేవునికి ఏంటి అవసరం అంటే, వినండి, చిన్న చరణం ఎత్తండి. తెలివిని గలిగి దేవునిలో ఉన్నటువంటి దివ్య లక్షణములు మనలో కనబరుచుట అవసరం, అంతకు మించి ఇంకేం అవసరం లేదు ఆయనకి. ఏంటది? దేవునిలో ఉన్నటువంటి దివ్య లక్షణములను మనలో కనబడటం ఆయనకు అవసరం. ఎందుకు అవసరం? కనబడితే ఏం చేయగలడు? అయ్యో, పలానా ఆయన డ్రైవింగ్ ఉద్యోగానికి వెళ్ళాడు. ఏమడుగుతారు ఆ ఉద్యోగస్తులైనటువంటి వారు? ఏది నీ లైసెన్స్ అంటారు, అవునా? కనుక అట్లాగున స్నేహితులరా, అదేం తెలియచేస్తుంది అంటే, నువ్వు క్వాలిఫై అయ్యావు అంటే నువ్వు అర్హత పొందావు అనేటువంటి సంగతిని. అలాగున్నే దేవుడు తన సరసన కూర్చుండబెట్టుకొనుట కొరకు ఎవరిని? మనలను, అంటే దేవుని పోలిక చొప్పున కలుగ చేయబడినటువంటి సర్వమానవాళిని కూడా తన సరసన కూర్చుండబెట్టుటకు దేవునికి కావాల్సింది ఏంటంటే, ఆయన పెద్ద యేసయ్య, మన చిన్న యేసయ్యలాగా ఉండాలి. ఆయన పోలికను, ఆయన స్వరూపాన్ని ఆయనకు చూపిస్తే చాలు. అంతేగాని రేపు పొద్దున అక్కడికి వెళ్ళాక ఎన్ని కేజీలు తెచ్చావు అని అడుగుతారా? ఏంటది ఎన్ని కేజీలు? బంగారమో, వెండో, వజ్రమో, వైడూర్యమో, అవునా? కనుక ఎన్ని ఎకరాలు తెచ్చావు అడగడాయన, అవసరం లేదు. కనుక ఎందుకంటే లోకము యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, కానుక అనేటువంటిది కథ గడుపుకోవటానికి అని లోకము హేళన చేస్తూ ఉంది. అందుకే ఇంత వివరాన్ని తెలియచేస్తూ ఉన్నాను. బాగా వినండి. ఒకప్పుడు కాకుల చేత ఏలియాని పోషించినటువంటి దేవుడు, ఇటు చూడండి, మరొకప్పుడు బుడ్డిలో కొంచెమే నూనె ఉందంట, గిన్నెలో కొంచెమే పిండి ఉందంట, ఒక్క రొట్టె చేసుకోవటానికి దానితో అనేక సంవత్సరములు తానును తన కుటుంబం అంతా కూడా పోషించబడేటువంటి భాగ్యం ఇచ్చినటువంటి దేవునికి, ఇంకా చెప్పనా, 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు 40 లక్షల మందికి. ఎన్ని లక్షల మందికి? ఎందుకు 40 లక్షల మందికే చెప్పు? అక్కడున్న వాళ్ళు 40 లక్షల మందే కాబట్టి. అక్కడున్న వాళ్ళలో మనం కూడా ఉండుంటే ఇవన్నీ చెప్పాల్సిన పని ఉండదు, అవునా? ఎందుకని చూసేవాళ్ళం కనుక. ఆ 40 లక్షల మందికి విత్తనం విత్తకుండా, ఏమండి, బావిని త్రవ్వకుండా ఏ భాగ్యం ఇచ్చారు? ఆకాశములో నుంచి ఆహారాన్ని కురిపించారు దేవుడు. పూర్తి చేయండి. భూమిలో నుంచి నీరును బయటికి తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? మన యొక్క కానుకలు ఆయనకు అవసరమని కాదు. ఆయనకేంటి అవసరం?
చెప్పిందే మళ్ళీ అడుగుతున్నాను. గోడా గుర్రం క్యాకర్తా హే అన్నట్టుంది నా పరిస్థితి, అవునా? కనుక స్నేహితులారా గమనించండి, డిఏఓ గారు ఇన్స్పెక్షన్కి వచ్చారంట. ఆ స్కూల్లో పిల్లలకి హిందీ రాదంట. హిందీ మాస్టర్ని పిలిచి మీ పిల్లల్ని కూర్చోబెట్టి ఇన్స్పెక్షన్కి చేస్తాను అని అంటే, ఎట్లాగ వీళ్ళు తప్పు చెప్పకుండా నేను బాగా చదువు చెప్తున్నానని అనిపించుకోవాలని ఒక ప్రశ్న వాళ్ళకి అని డిఈఓ గారు అడిగారంట. ఎవరిని? ఆ మాస్టర్ని. ఆయన అన్నాడంట, అరే గోడా గుర్రం క్యాకర్తా హై చెప్పరా అన్నాడంట. అంటే గోడ అంటే గుర్రమని చెప్పకుండానే ముందేం చేసేసాడు? అట్లా ఉంది నా పరిస్థితి ఇక్కడ. ఏంటి దేవుని అవసరం అంటే, దేవుడు తన దివ్య లక్షణాలు మనలో చూడటం దేవునికి అవసరం, దేవునికి ఇష్టం. దేవుని చేత అంగీకరించబడే స్థితి ఏంటో చెప్పమంటారా? 365 రోజులు 24 గంటలు తలగొట్టుకుంటున్న వాళ్ళారా, దేవునికి ఏం అవసరంలా ఆయన లక్షణాలు మనలో ఉంటే చాలు. ఆయన లక్షణాలు రైట్. కనుక ఈ ఒక్కటి మనకు అనుగ్రహించుట కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక క్రమము ఏంటంటే, దేవుని యొద్దకు వచ్చినటువంటి భక్తులను దేవునికి కానుక సమర్పించండి అని దేవుడు తెలియచేశారు. ఏంటి కారణం అంటే, బాగా వినండి, దేవుడు ఏ లక్షణము కలిగిన వారుగా ఉన్నారు అంటే, కానుక ఇచ్చేటువంటి లక్షణం కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆ లక్షణాన్నే మనము కలిగి ఉంటే ఆయన ప్రక్కన మనలను కూర్చోబెట్టుకోవచ్చు. అందుకు దేవుడు ఈ క్రమములోనికి తీసుకొని వచ్చారు. బాగా వినండి, ఇంకో మాట చెప్తాను. ముందు మనకున్నవి కానుకగా ఇచ్చేటువంటి అలవాటు చేసుకుంటే చెప్పినానా, తరువాత మనలను మనము కానుకగా దేవునికి ఇచ్చుకునేటువంటి అనుభవంలోనికి వస్తాం. అది దేవుని యొక్క అంతరంగ ప్రణాళిక. ఎందుకంటే ఆయన బలవంతుడే కానీ బలవంతం చేసే దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకున్నవి ఇస్తేనే ఇంత మేలు జరుగుతూ ఉంటే, అసలు మనల్నే మనం ఆయన చేతిలో పెట్టుకుంటే ఎంత బాగుంటాము. ఎవరి చేతిలో పెట్టుకోకుండా డాక్టర్ల చేతిలోనో ఇంజనీర్ల చేతిలోనో, ఏమండి అంటే అర్థం ఏంటంటే ఆ చదువుల చేతిలోనో, లేకపోతే ఆ జ్ఞానం చేతిలోనో, ఏమండి మమ్మీ చేతిలోనో, డాడీ చేతిలోనో, బంగారు బాబు చేతిలోనో, బంగారు తల్లి చేతిలోనో పెట్టుకునే కంటే ఆయన చేతిలో పెట్టుకుంటే ఇంకెంత బాగుంటుంది అనేటువంటి సంగతిని మన అవగాహనలోనికి పరోక్షముగా తీసుకొని వచ్చి ఆ భాగ్యాన్ని మనకు అందించుట కొరకు స్వామి ప్రయాసపడుతూ ఉన్నారు. కనుక ఇప్పుడు చెప్పండి, నిద్రపోయే వాళ్ళు చెప్పండి. రికార్డింగ్ అవుతుంది, నిద్ర లేకపోతే పేర్లు వస్తే మళ్ళీ బాధపడతారు మీరు. కాబట్టి వినండి స్నేహితులారా, గమనించండి. దేవునికి ఉన్నటువంటి లక్షణము కానుక ఇచ్చేటువంటి లక్షణం. దేవుడు మానవులకు ఏ కానుక ఇచ్చారు అని మనం ఆలోచన చేస్తే, మానవుడు ఇంకా కలగకుండానే మానవుడిని ఇంకా తాను కలుగ చేయక ముందే అంటే అర్థం ఏంటంటే, మానవుడు అడగక ముందే మానవునికి దేవుడు భూమిని ఆకాశమును అందున్న వాటిని ఏం చేశాడు చెప్పండి? కానుకగా ఇచ్చి వేశారు. అంతకంటే అమూల్యమైనటువంటి మరి ఒక కానుక ఇక ఇది చెప్పకముందు భూమి ఎంత విలువైందో, ఆకాశం ఎంత విలువైందో, భూమిలో ఉన్నవి ఎంత విలువైనవో, ఆకాశంలో ఉన్నవి ఎంత విలువైనవో మీకు తెలుసు. కాబట్టి ఇక ఆ వివరాన్ని నేను మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ తరువాత దేవుడు దానికన్నా విలువైనటువంటి కానుక ఏమిచ్చారు అంటే, బైబిల్ గ్రంథాన్ని కానుకగా ఇచ్చారు.
సత్యవేద గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని దేవుడు కానుకగా ఇచ్చుట ద్వారా ఏమిచ్చారో తెలుసా? పరోక్షముగా తాను చెప్పవలసినటువంటి సంగతులు, తన మనసులో ఉన్నటువంటి ఉద్దేశములన్నీ మానవులకి కానుకగా ఇచ్చేశారు. ఎన్ని స్తుతులు చెల్లించాలి! దీనికన్నా మరొక అమూల్యమైనటువంటి కానుకగా దేవుడు ఏమిచ్చారు అంటే, తన అద్వితీయ కుమారుని మానవులకి కానుకగా ఇచ్చి వేశారు. ఇవన్నీ ఇవ్వటంలో అందుకునేటువంటి మానవునికి ఏమైనా అర్హత ఉన్నదా అని కాదు సుమా. మరి ఎందుకు ఇచ్చారు? ఆయన లక్షణమే ఇచ్చే లక్షణం. ఆయన లక్షణమే ఎలా ఇచ్చే లక్షణం? అడగకుండానే అవసరమైనటువంటివి ఇచ్చే లక్షణం. కాబట్టి మనల్ని ఏం చేస్తున్నారంటే, అడిగి ఇచ్చేటువంటి అనుభవంలోనికి తీసుకొని వచ్చి అడగకుండా మనలను మనం ఇచ్చుకునేటువంటి అనుభవంలోనికి తీసుకుని వెళ్ళటానికి దేవుడు ప్రయాసపడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? కాబట్టి పిల్లరా, దేవుని యొక్క అమూల్యమైనటువంటి ప్రణాళిక ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవునికి కలిగినటువంటి సుగుణాలన్నీ కూడా మనము అనగా సర్వమానవాళి కూడా కలిగి ఉండాలి అనేటువంటిది దేవుడు ఆ ఉద్దేశాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆ అనుభవములోనికి తీసుకొని వచ్చుట కొరకే ఈ క్రమాలను దేవుడు ఏర్పాటు చేశారు అని మనము గ్రహించి, ఈ క్రమము ద్వారా క్రమపరచబడి ఏం చేయాలి? ఆయన స్వారూప్యములోనికి తీర్చిదిద్దబడేటువంటి అనుభవములోనికి రాబడగలిగితే ధన్యులము అని ఈ సమయములో గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి స్నేహితులరా, దేవుడు తన సుగుణముల చేత అలంకరించుట కొరకు బైబిల్ మిషన్ను పిల్లరా సుగుణాల రాశి అయినటువంటి దైవజన్నికి అందించారు. ఆ సుగుణాల రాశి చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ సుగుణాల క్రమమే పూర్తి చేయండి అర్పణల క్రమము లేదా కానుకల పండుగ క్రమము అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. పిల్లరా, సరే, ఉపోద్ఘాతం పూర్తి చేశాను అనుకుంటున్నాను, ఇక వివరం ఇవ్వలేను. అంశంలోనికి వెళితే, ఆత్మతండ్రి యొక్క అంతరంగములో ఉన్నటువంటి వధువు రూపును ఇచ్చుట కొరకు ఆత్మతండ్రి పడుతూ ఉన్నటువంటి ప్రయాసే కానుకల క్రమమును ఏర్పాటు చేయుట. ఇది నేటి దిన అంశం. మొట్టమొదటిగా ఆదికాండ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. చాలండి, బాగా వినండి. వివరం చెప్పాక పేరు చెప్తాను. సంగతి ఏంటంటే, హేబేలుకు కానీ కయ్యనుకు కానీ దేవునికి కానుక ఇవ్వాలి అనేటువంటి సంగతిని ఎవరు చెప్పారు? ఆదాము హవ్వలు చెప్పినట్లుగా వ్రాయబడలేదు. ప్లరా ఆదాము హవ్వలకి అందుకోవటమే తెలుసు కానీ ఇవ్వటం తెలియదు. ఎందుకంటే యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను అంటది బంగారు తల్లి. ఎవరి వరుస ఇది?
సరే, దేవుడు మిమ్మల్ని కనికరించునుగాక. రైట్. కనుక మరి దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నదా? అప్పటికీ లేదు. బహుశా ఇంచుమించుగా ఈ హేబేలు గారు కావచ్చు, కయీను గారు కావచ్చు, కానుక అర్పించిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత అప్పుడు దేవుడు కానుకను ఒక ఆజ్ఞగా ఏర్పాటు చేశారు. దానికి కూడా కారణాన్ని మీకు చెప్తాను తర్వాత. కనుక సంగతి ఏమిటి అంటే, రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. నైజములో దేవునికి కానుక ఇచ్చేటువంటి అనుభవమును పెట్టి వధువు రూపునకు సిద్ధపరచుటకు ప్రయాసపడుతున్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేశారని చెప్పండి? నైజములో దేవునికి కానుకిచ్చేటువంటి నైజాన్ని పెట్టి ఏం చేశారు? వధువు రూపుగా సిద్ధపరచుట కొరకు పరిశుద్ధాత్మ తండ్రి ప్రయాసపడుతూ ఉన్నారు. బాగా వినండి. దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ ఏమన్నారంటే, నైజములో ఉన్న కానుక అని అన్నారు. ఏంటంట? బాగా వినండి. కయీను నైజములో ఉన్న కానుక, హేబెలు నైజములో ఉన్న కానుక. ఇక అంత వివరం ఇవ్వను, కానీ మీరు గ్రహించగలరు అనుకుంటున్నాను. నైజాన్ని బట్టి ఏముంటుందంటే, ఆ వ్యక్తి కానీ ఆ వస్తువు కానీ చేసే పని ఉంటుంది. దీన్ని వివరిస్తూ దైవజనులు ఏం చెప్పారంటే, సూర్యునిలో ప్రాణము లేదు, కానీ ఎండను వేడిని ఎలాగైతే ఇస్తూ ఉన్నదో, చంద్రునిలో జీవము లేదు, అది ఒక గ్రహము ఎలాగైతే అవసరమైనటువంటి చల్లని కాంతిని ఇస్తూ ఉన్నదో, నీటిలో ప్రాణము లేదు కానీ ఎలాగైతే అది దప్పి తీరుస్తూ ఉన్నదో, అలాగున్నే ఆహారములో ఆత్మ లేదు కానీ ఎలాగైతే అది ఆకలి తీరుస్తూ ఉన్నదో, అలాగే మానవుని యొక్క నైజములో దేవుడు ఏం పెట్టారంటే, కానుక ఇచ్చేటువంటి గుణాన్ని ఏర్పాటు చేశారు, బుద్ధిని ఏర్పాటు చేశారు. నైజ బుద్ధి అని దైవజనులు అన్నారు. కనుక ఈ నైజము ఏం చేసింది అని మనం ఆలోచన చేస్తే, చెప్పకుండానే దేవునికి కానుక అర్పించేటువంటి భాగ్యాన్ని ఇచ్చింది. ఎట్లా చూడండి, మీరు ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడగాలి. మరి అందరూ అట్ట చేయొచ్చు కదా, మేము కూడా అట్ట చేయొచ్చు కదా అని అడగరేంటి? నైజంలో దేవుడు పెట్టారు కదా, మరి మేము కూడా అట్ట చేయొచ్చు కదా అని ఎందుకు అడగరు? పత్రికల్లో ఒక చోట రాయబడి ఉంటుంది, ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని. నైజము చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఊరుకో ఉండు అని ఏం చేసే అలవాటు ఉంటుంది కొందరికి అంటే, దుఃఖపెట్టేటువంటి అలవాటు ఉంటుంది. అందుకే దైవజనులు అన్నారు, మనస్సాక్షి అనేటువంటి మరను దేవుడు ప్రతి మనిషిలో పెట్టారు. ఇది పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా దానికి ఒక వాత పెడతారు, ఉండు అది. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, కాబట్టి పితరుల కాలంలో ఏం జరిగింది అంటే, ఆత్మ తండ్రి ఇచ్చినటువంటి భాగ్యం ఏమిటి అంటే, నైజములో దైవగుణమైనటువంటి కానుకను పెట్టారు. ఇట్లా చెప్పండి, పితరుల కాలములో అందరిలో లేండి కానుకిచ్చేటువంటి నైజాన్ని ఆత్మ తండ్రి పెట్టినటువంటి వారుగా ఉన్నారు. ఆ క్రమంలోనికి ఎవరెవరు వచ్చారు?
ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనములో అబ్రహాము గారు వచ్చారు. ఆదికాండం 28వ అధ్యాయంలో 22వ వచనములో యాకోబు గారు వచ్చారు. రైట్. ఆ తరువాత పిల్లరా 2000 సంవత్సరాలు గడిచిపోయినాయి. పిల్లరా మానవులు ఏం చేశారు అంటే నైజాన్ని నొక్కివేశారు. నోరు నొక్కారంటారు చూసారా, నైజాన్ని నొక్కివేశారు. నీకు అట్టే అనిపిస్తుందని, ఏంటది, నీకు అట్టే అనిపిస్తుంది అని కొన్ని అణిచేస్తాం చూసారా, అట్లాగున అణిచివేసుకున్నారు. ఇంకో సంగతి ఏంటంటే మనిషి దేవునికి దూరం అవుతున్న కొద్దీ దేవుడు మనిషిలో ఉన్నటువంటి నైజము ఏమవుతుందంటే బలహీనపడిపోతూ ఉంది. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటి? కక్ష చేతనైనను మిష చేతనైనను సువార్త ప్రకటించడం ఎలాగూ దేవుని చిత్తమో, ఏదో ఒక రీతిగా దైవ లక్షణమును అలంకరింపచేయటము, మానవునికి దైవ లక్షణాన్ని అలంకరింపచేయటం దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి స్నేహితులరా, దేవుడు ఆ తర్వాత ఏం చేశారంటే, చదవండి ఇప్పుడు దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం. దీన్ని చదవక ముందు ఇంకొక వివరణ ఉంది, అయ్యగారు చెప్పిన వివరం, అది జ్ఞాపకం చేస్తాను. ఇట్లా చూడండి, ఓ బంగారు తల్లికి ఒక కూతురు ఉందంట. సంవత్సరం వయసు ఉన్నటువంటి కూతురు, లేదు 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కూతురు. ఆ కూతుర్ని ఈ బంగారు తల్లి ఎత్తుకొని ఆడిస్తూ ఉంది. ఈ లోపు వాళ్ళ మేనమామ గారు వచ్చారు. ఎవరో వాళ్ళ మేనమామ గారు వచ్చి ఆ మేనగోడలను చూసి ముద్దొచ్చి తన చేతిలో ఉన్నటువంటి అరటి పండును ఒలిచి ఆ మేనగోడల నోట్లో పెట్టాడంట. అట్లాగా పెట్టగానే ఆ పాప వయసు అంతా 1-2 సంవత్సరాలు. సగం నోట్లో ఉన్నటువంటి అరటి పండులోంచి సగం తీసి ఈ పాప ఏం చేసిందంటే మేనమావ నోట్లో పెట్టిందంట. ఎవరు చెప్పారు పెట్టమని? నైజం. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి, అలాగున ఈ నైజ గుణమును సద్వినియోగము చేసుకునేటువంటి అనుభవం అనేటువంటిది అవసరం. దేవునికి ఉన్నటువంటి నైజమును కలిగి ఉండేటువంటి స్థితిలోనికి రావటం అవసరం. సరే, ఆ క్రమాన్ని దాటిపోయారు గనుక దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనములో దేవుడు మరి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా? పరిశుద్ధాత్మ తండ్రి. చదవండి. మైకున్న వారు చదివితే మైకులో వెళ్తుంది. సరే వినండి. ఆజ్ఞ వెల్లడి అగుట తోడనే ఇశ్రాయేలీలు ప్రథమ ఫలములైనటువంటి ధాన్య ద్రాక్షారసములను, నూనెను, తేనెను అండి, సరే, సస్యఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతును విస్తారముగా తీసుకొని వచ్చిరి. ఎప్పుడంట? ఆజ్ఞ వెల్లడి అగుట తోడనే. సంగతి ఏమిటి అంటే, పిల్లరా, కానుకను ఆజ్ఞలలో పెట్టి వధువు రూపును అలంకరించుటకు ప్రయాసపడుతున్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి గారిని ఇక్కడ మనం చూడాలి. ఏం చేసి? కానుకను ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా పెట్టారు. ఎందుకని అంటే ఆజ్ఞలు పాటించకపోతే శిక్ష అవుతుంది గనుక, ఆజ్ఞలు పాటించనటువంటి వాడు పిల్లరా శాపగ్రస్తుడవుతాడు గనుక పిల్లరా
ఆ దుస్థితిలోనికి మేము వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశముతో ఆజ్ఞలను పాటించే వరుసలోనికి వస్తారు అనేటువంటి ఆశతో ఈ ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా దేవుడు ఏమి ఏర్పాటు చేశారంటే కానుకను దేవునికి అర్పించుటను ఒక ఆజ్ఞగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు చూడండి ఎన్ని తిప్పలు పడుతున్నారు ఆయన. ఎవరైనా నిద్రపోయాయినా అయ్యో. కనుక ఎవరైనా పరిశుద్ధాత్మ తండ్రి గారు ఎందుకొరకు ఈ తిప్పలు? ఏదో ఒక రీతిన పూర్తి చేయండి. వధువు రూపు మనకు తీసుకొని రావాలి అంటే వరుని యొక్క రూపు మనలో చూడాలి, ఆ అనుభవంలోనికి తీసుకొని రావాలి. కాబట్టి ఏం చేశారంటే కానుకను ఒక ఆజ్ఞగా దేవుడు ఏర్పాటు చేశారు. తద్వారా ఎందుకు వధువు రూపు అంటున్నానంటే ద్వితీయోపదేశకాండ గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం యొక్క చివరి భాగాన్ని 6వ లైన్ని మనం చదివితే నా ఆజ్ఞల చొప్పున నడుచుకున్నటువంటి వారిని పైవారినిగా ఉంచుతాను కానీ క్రిందవాడనుగా ఉంచను అని దేవుడు చెప్పారు. గనుక ఈ ఆజ్ఞను పాటించటాన్ని బట్టి ఇదిగో పై స్థితిలో ఉండటానికి సరిపోయినటువంటి స్థితిలోనికి ఈ బిడ్డ వచ్చింది అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయినటువంటి దేవుని ఎదుట చూపించుట కొరకు ఏం ప్రయాసపడ్డారు చెప్పండి. కానుకను ఒక ఆజ్ఞగా ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. తద్వారా ఇశ్రాయేలీలు ఏ అనుభవంలోనికి వచ్చారో చెప్పమంటారా? మొదటి రాకడ వధు వరుసలోనికి వచ్చారు. అంటే ఈ ఆజ్ఞ ఏం చేసింది? ఇశ్రాయేలీల్ని మొదటి రాకడ వధువు వరుసలోనికి తీసుకొని వచ్చింది. నిర్గమాకాండ గ్రంథం 36వ అధ్యాయము 3వ వచనములోను 6వ వచనంలో ఉన్నటువంటి సంగతి ఏమిటి అంటే ప్రత్యక్షపు గుడారము యొక్క నిర్మాణము కొరకు కానుకలు తీసుకొని రండి అని దేవుడు ప్రకటిస్తే మోషే అహరోన్ల ద్వారా ఏమండి ఇక చాలు తేవద్దు అన్నంతగా ఏం చేశారు? ఇశ్రాయేలీలు అర్పణలు తీసుకొని వచ్చారు. ఎందుకని? అది ఆజ్ఞ గనుక. అర్థమవుతుందండి? ఆజ్ఞ పాటించకపోతే కష్టమైపోతుంది అనేటువంటి ఉద్దేశం. కనుకనే ఇటు చూడండి, ఇప్పుడు ఈ ఆజ్ఞ ఏం చేసింది వాళ్ళకి? అయ్యో, దేవునికి ఒక మందిరాన్ని కట్టేటువంటి స్థాయిలోనికి తీసుకుని వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మనలను కూడా కానుక ఏం చేయాలో తెలుసా? దేవునికి మందిరముగా మలచాలి. దేవునికి మహిమ కలుగును గాక. వారేమో బహిరంగ మందిరాన్ని కట్టారు. మనమేం చేయాలి? మనలను మనమే మందిరములుగా మలుచుకునేటువంటి అనుభవములోనికి రావాలి. ఇట్లా చూడండి, ఇశ్రాయేలీలు తమ అర్పణల చేత ప్రత్యక్షపు గుడారాన్ని కట్టి దేవునికి ఎట్లా కానుకిచ్చారో మనలను మనము దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున కట్టుకొని, ఇదిగో నీవు నివాసం చేయటానికి తగినటువంటి మందిరాన్ని నేనేనయ్యా, నాలోనికి వచ్చి నివాసం చేయి అని దేవునికి అర్పించుకునేటువంటి అనుభవంలోనికి రావాలి. వధువు యొక్క లక్షణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, వరుడు తనతో ఉండేటువంటి ఏర్పాటు చేసుకోవటమే వధువు యొక్క లక్షణం కదా. కాబట్టి అలాగున ఈ నైజములో ఉన్నటువంటిది చేయటానికి ఇష్టపడినటువంటి అనుభవములోనికి వచ్చినటువంటి వారిని దేవుడు ఆజ్ఞలోనికి తీసుకొని వచ్చి ఏం చేశారంటే దేవునికి నివాస స్థానాన్ని తమ మధ్య ఏర్పాటు చేసుకునేటువంటి భాగ్యాన్ని అనుభవించారు. ఏంటంటే ఇలాగున దేవుడు మా మధ్యలో ఉంటేనే ఇంత మేలు జరుగుతూ ఉంటే, ఇక దేవుడు మాలోనే ఉంటే
అనే స్థితిలోనికి వాళ్ళు రావాలి. కానీ వాళ్ళు రాలేకపోయారు కనుక మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనల్నంటే దేవదాసయ్య గారిని, బైబిల్ మిషన్ని మనం కూడా అనుభవం రాగలిగితే ధన్యులం. కాబట్టి అప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ద్వితీయోపదేశకాండ గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో శ్రేష్టమైనటువంటి అర్పణలను దేవునికి అర్పించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఎందుకు ఇది వధువు రూపు అంటున్నానంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు అంటారు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించుడు గాని పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ పాటించటం దేవుని చిత్తము గనుక ఇప్పుడు ఏ రూపులోనికి వచ్చారు? వరుడైనటువంటి ప్రభు ఎలాగైతే తండ్రి నీ చిత్తం అన్నారో అలాగున వీరిని ఆ తండ్రి చిత్తములోనికి పరిశుద్ధాత్మ తండ్రి గారు నడిపించినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, మరి ఒకటిగా రైట్, నైజములో ఉన్నటువంటి ఇట్లా రాసుకోండి, మనస్సులో ఉన్నటువంటి కృతజ్ఞతా లక్షణమును బట్టి ఏమండి కానుక ఇచ్చేటువంటి భాగ్యమును, కానుక ఇచ్చేటువంటి ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ తండ్రి గారు ఏర్పాటు చేశారు. బహుశా ఇది రెండవదిగా మనం రాసుకోవాలి, గ్రహించండి. రెండవదిగా నైజములో ఉన్నటువంటి కృతజ్ఞతా లక్షణమును బట్టి ప్లరా దేవునికి కానుకను అర్పించేటువంటి ఆ అనుభవాన్ని నేర్పించి ఆత్మతండ్రి ఏం చేస్తున్నారు? వధువు రూపమును ఇవ్వటానికి ప్రయాసపడుతూ ఉన్నారు. ఇప్పుడు నైజములో ఉన్నటువంటి కృతజ్ఞతా లక్షణాన్ని బట్టి కానుక ఇచ్చినటువంటి వారు ఎవరు అని అంటే, ఆదికాండ గ్రంథము 22వ అధ్యాయములో అబ్రహాము గారు ఇస్సాకును కానుకగా అనుగ్రహించారు. బాగా వినండి, ఎందుకు ఇచ్చారు? నువ్విచ్చావు కదయ్యా, నీకే ఇచ్చేస్తాను అని ఏం చేశారు? ఇస్సాకును అబ్రహాము గారు దేవునికి కానుకగా ఇచ్చేశారు. ఎందుకని? కృతజ్ఞతా లక్షణం. 100 ఏండ్ల వయసులో నువ్వు నాకు ఈ కుమారుణ్ణి ఇచ్చావు కాబట్టి, నువ్వు అడిగావు కాబట్టి కృతజ్ఞతగా నేను ఇచ్చివేస్తున్నాను లేరా అనేటువంటి ఆ కృతజ్ఞతా లక్షణమును బట్టి వధువు రూపును అలంకరించటానికి దేవుడు ఈ కృతజ్ఞతా లక్షణాన్ని ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఒకటిగా, నాలుగవదిగా, అంతరంగములో ఉన్నటువంటి అంతరంగములో కానుక ఇచ్చేటువంటి మనస్సును పెట్టి వధువు రూపును అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఆత్మ తండ్రి. ఏంటంట? అంతరంగములో కానుక ఇచ్చేటువంటి మనస్సును పెట్టి వధువు రూపును అలంకరిస్తూ ఉన్నటువంటి ఆత్మ తండ్రి. లూకా రాసినటువంటి సువార్త 21వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 4వ వచనం. వారందరూ తమకు కలిగినటువంటి సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఆమె తన లేమిలో తనకు కలిగినటువంటి జీవనమంతయు వేసెను. ఎందుకు జీవనమంతయు వేసింది? ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. జీవనమంతయు ఎందుకు వేసింది అని మనం ఆలోచన చేస్తే, తన యొక్క అంతరంగములో ఏమున్నది అంటే, దేవుడు తన జీవాన్ని ఎలాగైతే సంపూర్ణంగా నా కొరకు కానుకగా ఇచ్చాడో,
నేను కూడా నా జీవనాన్ని కానుకగా ఇచ్చేస్తాను. దేవుడు ఏం చేశారంట? 78వ పాట 3వ చరణం మీరు చదివితే, జీవమును నా జీవంబునకై సిలువపై నర్పించిన యేసు, నీ రుణము నేను తీర్చగలనా అన్నారు తండ్రి గారు. ఏం చేశారంట? మన జీవము కొరకు తన జీవాన్ని ఏం చేశారు? ఆయన పరిపూర్ణముగా అప్పగించి వేశారు. కనుక ఇప్పుడు ఈ నైజాన్ని ఈ బీదరాల్లో పరిశుద్ధాత్మ తండ్రి గారు పెట్టారు. దేవుడు పరిపూర్ణముగా నా కొరకు తనను తాను ఇచ్చివేసుకున్నాడు గనుక నేనును నాకున్నవి కూడా పరిపూర్ణముగా దేవునికి ఇచ్చివేసుకుంటాను అనేటువంటి ఆ మనస్సు పరిశుద్ధాత్మ తండ్రి గారి చేత అనుగ్రహించబడినటువంటి మనస్సును తాను అందిపుచ్చుకునేటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులరా, ఇలాగున పరిశుద్ధాత్మ తండ్రి ఏం చేస్తూ ఉన్నారు? ఆయన ఎలాగైతే, మీరు బాగా ఆలోచన చేయండి, మొట్టమొదటి అర్పణ ఏంటి అంటే నైజాన్ని బట్టి ఇచ్చినటువంటి అర్పణ. రెండవ అర్పణ కృతజ్ఞతను బట్టి ఇచ్చినటువంటి అర్పణ. మూడవ అర్పణ ఆజ్ఞను బట్టి ఇచ్చినటువంటి అర్పణ. నాలుగవ అర్పణ అంతరంగములో ఉన్నటువంటి మనస్సును బట్టి ఇచ్చినటువంటి అర్పణ. మీరు బాగా గ్రహిస్తున్నారా? ఒక అర్పణకి ఎంత తేడా ఉందో. ఇప్పుడు మొదటి అర్పణ నుంచి ఈ 4వ అర్పణలోనికి వచ్చేవరకు ఏం జరిగింది? దేవునికి మరింత సన్నిహితమైనటువంటి స్థితిలోనికి వచ్చివేసేటువంటి పరిస్థితి, దేవుని యొక్క సారూప్యాన్ని సంపాదించుకునేటువంటి అనుభవంలోనికి రావటానికి ప్రయాసపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందుకే ప్రయాసపడింది ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి గారు. పడుతూ ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి గారు. లోబడాల్సింది ఎవరు? మనం. కనుక ఇలాగున స్నేహితులారా గ్రహించండి. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 47వ వచనాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలన చేస్తే అక్కడ యేసు ప్రభువారు అంటారు, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక చాలు, ఆమె యొక్క విస్తారమైనటువంటి పాపములు క్షమించబడి ఉన్నవి. అన్వయంగా ఇట్లా జ్ఞాపకం చేసుకుందాం. విస్తారముగా ఈ బేదరాలు ప్రేమించను గనుక, పూర్తి చేయండి, విస్తారమైనటువంటి ఉన్నతమైనటువంటి వధువు స్థానము ఆమెకు అనుగ్రహించబడింది. విస్తారంగా ప్రేమించిందంటానికి గుర్తేంటి? అయిపోయా, రైట్. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, ఒక్కొక్క మెట్టులో నుంచి దేవుడు ఎలాగునా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, దేవుని యొక్క సమరూపంలోనికి దేవుడు తీసుకుని వెళుతున్నారో మనం కొద్దిగా ఆలోచన చేయగలిగితే మనం ఎంతో ధన్యులం. అందుకే ఎందుకు ఈవిడ ఇవ్వగలిగింది అంటే, దైవజనులు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇలా చెప్పారు, ప్రభువా నీవిచ్చేవి మాకివ్వు, మేమిచ్చేవి పుచ్చుకొనుము అనేటువంటి తలంపుతో నిత్యము విశ్వాసి ఉండాలంట. ఏంటంట? నీవిచ్చేవి మాకివ్వు, మేమిచ్చేవి పుచ్చుకొనుము. కనుక అనేటువంటి తలంపుతో నిత్యము కూడా ఒక విశ్వాసి ఈ లోక యాత్రను పూర్తి చేయాలి అని మనం గ్రహించాలి. పిల్లరా గ్రహించండి, ఒక విశ్వాసి 1000 రూపాయలు కానుకిస్తే మనకు అది ఎక్కువ. అవునా? వచ్చేవారం ఏ పండుగ? కాబట్టి కానుకల పండుగలో ఒకవేళ ఒక విశ్వాసి 1000 రూపాయలు కానుకిస్తే మనకు అది ఎక్కువ, కానీ దేవునికి తక్కువే అన్నారు అయ్యగారు. ఏం చెప్తూ? ఈ 21వ అధ్యాయం 4వ వచనం చెప్తూ. ఎందుకని? దేవుడిచ్చిన దాంతో పోలిస్తే ఆ ధనవంతులు పరిశీలించింది ఎంత? బహిరంగానికి వాళ్ళకి ఎక్కువగానే కనబడింది, కానీ ఎంతంట? ఈవిడ 2 కాసులే ఎక్కువగా అనిపించిందంత దేవునికి. ఎందుకో?
కనుక వాళ్లకు ఉన్న దాంట్లో నుంచి ఇచ్చారు, ఈమె లేమిలో నుంచి ఇచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. ఉన్నదంతయు ఇచ్చింది. అర్థమవుతుందండి? బాగా గ్రహించండి. అందుకే దేవదాసయ్య గారి ప్రార్థన చేయమన్నారు 78వ పాటలో. 78వ పాట 5వ చరణంలో ఇలా రాయబడింది: దానశక్తిని నాకు ఇమ్ము దైవాత్మ మోక్షపావురమా. అర్థమవుతుందండి? దానశక్తిని దేవుని దగ్గర నుంచి అందుకోలేకపోతే ఎంత ధనవంతులు కూడా ఇవ్వలేరు. ఓ రోజు అంటే దేవదాసయ్య గారి పక్కన ఒక ధనవంతుడు కూర్చున్నారంట. ఇద్దరు ఒకే పాఠశాలలో పనిచేస్తున్నారు, లూథరన్ మిషన్లో. దేవదాసయ్య గారిదేమో చిన్న ఉద్యోగం, చిన్న జీతం. చిన్న ఉద్యోగానికి ఏ జీతం ఉండాలి? రైట్. కనుక ఆ పక్కన కూర్చున్నటువంటి, ఆరాధనలో కూర్చున్నటువంటిది అయింది పెద్ద ఉద్యోగం, అయింది పెద్ద జీతం. కాబట్టి ఆయనంట గుప్పెడ మూసి కానికేస్తున్నాడంట. పక్కన కూర్చున్న ఆయన ఎంత గట్టిగా మూసుకొని కానికేస్తున్నాడు, ఏం వేస్తున్నాడో చూద్దాం అని దేవదాసయ్య గారు ఎట్లాగే చూస్తున్నారంట. రాయబడింది పుస్తకంలో, జ్ఞాతవ్యం పుస్తకంలో మాటలే మీకు చెప్తున్నా. ఇవన్నీ కాదు కానీ ఈ మాట. అట్లా వేస్తూ ఉంటే అట్టబట్టుకొని ఒక కాని వేసాడంట. ఎంత వేసాడు? దేవదాసయ్య గారు బావురు అన్నారంట. అయ్యో, నేను ఇంత చిన్న ఉద్యోగము కలిగి ఇంత చిన్న జీతం అందుకుంటూ అంత ఇస్తూ ఉంటే, అంత పెద్ద ఉద్యోగము కలిగి అంత పెద్ద జీతం అందుకుంటూ ఎంత కొద్దిగా ఇస్తున్నాడు ఏంటి అని బావురుమని ఏడ్చారంట అయ్య గారు. స్నేహితులారా గమనించండి. అంటే ఇవ్వటం అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉన్నది అంటే, పూర్తి చేయండి, దేవుని దగ్గర నుంచి దానశక్తిని అందుకోవటంలో ఆధారపడి ఉంది. 46వ పాటలో దేవదాసయ్య గారు రాస్తూ ఏమన్నారంటే, దానబలం ఎక్కడైతే ఉంటుందో ధనబలం అక్కడ ఉంటుంది అన్నారు. ఏ బలం అంట? వాయిస్ మీకు సరిగ్గా రావట్లేదా? రైట్. దానబలముతో పాటు ధనబలము కూడా తరగకయుండును తెలుసునా అని అన్నారు. కనుక స్నేహితులారా గ్రహించండి. కాబట్టి ఇలాగున తన యొక్క అంతరంగములో కానుక ఇచ్చేటువంటి మనస్సును పరిశుద్ధాత్మ తండ్రి పెట్టి ఏం చేస్తున్నారు? వధువు రూపును అనుగ్రహించారు. ఎవరి అంతరంగములో? ఆ భేద విధవరాలి యొక్క అంతరంగంలో. మరి మన అంతరంగంలో ఏం పెట్టారు? అందరి అంతరంగంలో పెట్టారు, కానీ ఏం చేయలేకపోతున్నాం. ఆయన ఏం పెట్టారో మనం చూడలేకపోతున్నాం మన మనస్సులో. ఇది గ్రహించాల్సిన సంగతి. మరి ఒకటిగా, 5వదిగా, అక్కర ద్వారా కానుకిచ్చేటువంటి అనుభవములోనికి తెచ్చి వధువు రూపునిచ్చుట కొరకు ప్రయాసపడుతున్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి. దేని ద్వారా? అక్కర ద్వారా. అంటే ఇటు చూడండి, అవసరాన్ని మన ముందు పెట్టి ఈ అవసరము ద్వారా కానుకిచ్చుటకు మనలను ప్రేరేపించి తద్వారా ఏం చేస్తున్నారు? వధువు రూపును అలంకరించటానికి పరిశుద్ధాత్మ తండ్రి గారు ప్రయాసపడుతున్నారు. మీరు చదవగలిగితే అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం, 6వ అధ్యాయము 2వ వచనం. కొంచెం త్వరగా సహాయం చేయండి అమ్మా. కనుక ఆ కాలములో దేవుడు ఏమి రానిచ్చారంటే, సంఘములో అక్కరను రానిచ్చారు, అవసరాన్ని రానిచ్చారు. కాబట్టి దేవుని స్నేహితులరా, ఈ అక్కర ఎప్పుడైతే వచ్చిందో వారికి ఏ భాగ్యం కలిగింది? అక్కరలు తీర్చుట కొరకు కానుక ఇచ్చేటువంటి భాగ్యం కలిగింది. అంటే దేవుడేం, పరిశుద్ధాత్మ తండ్రి గారు ఏం చేశారు? అక్కరను రానిచ్చారు. ఎందుకొరకు? కానుక ఇచ్చేటువంటి భాగ్యము సంఘమునకు అనుగ్రహించుట కొరకు. తద్వారా అక్కరలు తీర్చటం ఎవరి వంతు? దేవుని వంతు. బాగా చెప్తారండి కదా. కాబట్టి ఇటు చూడండి,
ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న అవసరం తీర్చడం ఎవరి వంతు? మన యజమాని వంతేనా, మన వంతు కూడా ఏమైనా ఉంటుందా? మరి అక్కర తీర్చడం దేవుని వంతు అంటున్నారు కానీ దేవుని వధువు వంతు అనరేంటి? అంటే తేడా జరుగుద్దిగా, అర్థమవుతుందా? కనుక స్నేహితులారా గమనించండి, ఇలాగున ఇంకొంచెం మీకు వివరం అర్థం కావటానికి అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయములో 5వ వచనంలో ప్రభు అంటారు, నీవు హింసించుచున్న యేసును అని అంటారు సంఘాన్ని గురించి. అంటే సంఘమునకు హింస ఎదురైతే అది నాకు ఎదురైంది అని. ఇప్పుడు బాగా వినండి, పరోక్షముగా సంఘానికి అక్కర వచ్చింది అంటే ఎవరికి అవసరం వచ్చిందనమాట? ప్రభువుకు అవసరం వచ్చింది. ఇప్పుడు వరుని యొక్క అక్కర తీర్చిన వారు ఎవరవుతారు? వధువు అవుతారు, అవునా? కాబట్టి ఈ రీతిగా అందుకే ప్రభు అంటారు, మత్తయి సువార్త 25వ అధ్యాయము 44-45 వచనాల్లో ఈ మాట అన్నారు. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 45వ వచనం 44వ వచనం. అయ్యో, మిక్కిలి అల్పులైనటువంటి వీరిలో అంటే 44వ వచనం చదివితే మీకు అర్థమవుద్ది. అందుకు వారు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట మేము చూసాము, అమ్మా దప్పికొని ఉండుట మేము చూసితిమి. అంటే ప్రభు ఏమన్నారంటే, నేను ఆకలి కొని ఉన్నాను, నాకు ఆహారం పెట్టలేదు, నేను దప్పికొని ఉన్నాను, నాకు నీళ్ళు ఇవ్వలేదు, నేను వస్త్రహీనుడినై ఉన్నాను, నాకు వస్త్రం ఇవ్వలేదు అని అంటే, నువ్వెప్పుడు అట్లాగున్నావు ప్రభువా అని అంటే, బాగా వినండి పిల్లరా, ప్రభు అంటారు, అటువంటి వారు మీ ముందుంటే నేనే వాయిన్ని అనుకోండి అన్నారు. నేనే సరే అయిపోయింది కదా, నేనే ఆయన్ని అని అనుకున్నటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి అలాగున ఈ ఆది క్రైస్తవ సంఘము వచ్చింది కనుకనే ఆది క్రైస్తవ సంఘాన్ని పరిశుద్ధాత్మ తండ్రి గారు తన ప్రయాసను బట్టి నడిపించారు కనుక వధువు రూపును అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆయా అక్కరలను పరిశుద్ధాత్మ తండ్రి అలాగున అనుగ్రహిస్తూ కానుకిచ్చేటువంటి భాగ్యము ద్వారా వధువు రూపునకు ఆయత్తపరుస్తూ ఉన్నారు. కనుక అందుకే ప్రభు ఏం చెప్పారు, నా యొద్దకు వచ్చిన వారు నేను ఎంత మాత్రమును త్రోసివేయను. అందరి అన్ని అక్కర్లు ఎలాగైతే వరుడు తీర్చారో వధువు కూడా ఏం చెయ్యాలి, అందరి అన్ని అక్కర్లు తీర్చేటువంటి వరుసలోనికి రావలసినటువంటి వారుగా ఉన్నారు. చివరిగా 6వదిగా ఆత్మ నింపుదల ద్వారా కానుకనిచ్చేటువంటి ఆత్మను అనుగ్రహించి వధువు రూపును పరిపూర్ణము చేస్తూ ఉన్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి గారు ఏంటంట, ఆత్మ నింపుదల ద్వారా కానుక ఇచ్చేటువంటి ఆత్మను అనుగ్రహించి వధువు రూపును పరిపూర్ణము చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి గారు. చదవండి, అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు. ఎలాగనగా వలన పరీక్షింపబడగా ఏంటంటండి, బహుశ్రమలలో పరీక్షింపబడుతూ సంతోషిస్తూ ఏం చేశారు, వారు నిరుపేదలను లైనను వారి యొక్క దాతృత్వము బహుగా విస్తరించెను. కాబట్టి ఎందుకు అలాగున నిరుపేదరికములో కూడా దాతృత్వము విస్తరించింది అని మనం ఆలోచన చేస్తే వారు ఏం చేయబడ్డారో తెలుసా? ఆత్మతండ్రి యొక్క నింపుదల ద్వారా కానుక ఇచ్చేటువంటి ఆత్మను వారు పొందుకున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వారు ఏ స్థితిలో ఉన్నారు అని వాళ్ళు చూసుకోవటంలా
బాగా వినండి, సంఘానికి ఏం కావాలి, ప్రభు ఉద్దేశం ఏంటి అనేటువంటి ఆలోచనలోనే ఉన్నారు. అర్థమవుతుందండి? ఈ రూపు ఎవరిది? వరుని యొక్క రూపు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారేమో శిలువ మీద నలిగిపోతున్నారు. బాగా వినండి, క్రింద ఎవరు కనబడుతున్నారు? తల్లి అయినటువంటి మరియా, శిష్యుడైనటువంటి యోహాను కనబడుతున్నారు. బాగా వినండి. కనుక తాను ఏ స్థితిలో ఉన్నాడో అనేటువంటిది తాను పట్టించుకోవటం లేదు, కానీ తన తల్లి యొక్క స్థితి వైపు చూస్తూ ఉన్నారు. ఎవరు? వరుడైనటువంటి ప్రభు. అట్లాగే ఈ మాసిదోనియా సంఘము కూడా వరుడు ఏ ఆత్మను కలిగి ఉన్నారో, ఇట్లా రాసుకోండి, వరుడు ఏ ఆత్మను కలిగి ఉన్నారో ఆ ఆత్మను ఈ మాసిదోనియా సంఘము కూడా కలిగి ఉన్నది. కనుకనే పూర్తి చేయండి, వధువు రూపును పరిపూర్ణం చేసుకుంది. మీరు చదవగలిగితే పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ, రైట్, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండునో. అర్థమవుతుందండి? కనుక ప్రభువే ఆత్మ గనుక ఆ ఆత్మను ఈ మాసిదోనియా సంఘము ధరించుకున్నది గనుక వీరికి ఏమొచ్చింది? స్వతంత్రం వచ్చింది. ఏ స్వతంత్రము? వారి స్థితి వైపు వారు చూసుకొనక, పూర్తి చేయండి, అయ్యో ఆత్మ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి స్వతంత్రం వచ్చింది. వారి సామర్థ్యాన్ని మించి అర్పణ ఇచ్చేటువంటి స్వతంత్రాన్ని అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. కనుకనే ప్లరా వధువు రూపు యొక్క పరిపూర్ణతలోనికి వారు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవుని స్నేహితులరా, ఎలాగున పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ప్రసవ వేదన వైపు చూస్తూ, ఆత్మ తండ్రి తన ప్రసవ వేదన ద్వారా మనకు అనుగ్రహించదలుచుకున్నటువంటి భాగ్యమైనటువంటి వధువు రూపైనటువంటి, పూర్తి చేయండి, అర్పణ రూపును అందుకొని సమర్పణ రూపులోనికి వచ్చి సంపూర్ణము కావలసినటువంటి వారముగా ఉన్నాం. ఏంటది? అర్పణ రూపును అందుకొని సమర్పణ రూపులోనికి వచ్చి సంపూర్ణము కావలసినటువంటి వారముగా ఉన్నాం. అతి గొప్ప ధన్యత చేరి వచ్చిన మనెల్లరకు ప్రభు దయచేసి మహిమనొందును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవా, వందనాలు. విత్తబడినటువంటి వాక్కులను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. అయ్యా, అపవాది ఎత్తుకొని వెళ్ళకుండానట్లుగా నైనా అర్పణలలోని నీ అమూల్యమైనటువంటి ఉద్దేశం గ్రహించుకొని మా జనకులు అన్నట్లుగా తనువు నాదిదిగో అని పరిపూర్ణముగా, స్వరమిదిగో, వెండి పసిమిడి ఇవిగో, ఇలాగున సమస్తమును నీకే అప్పగించుకున్నటువంటి వధువు రూపును సంపాదించుకున్నారో అటువంటి రూపు, బైబిల్ మిషను రూపును మేమును అందుకొనగలిగిన కృప దయచేయమని వరుడై ఉన్న యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం కూర్చుందాం.